ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన సిద్ధం అంటే పోతలపట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలో జరిగినటువంటి మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యల పైన ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 48 గంటల్లోపు ఆ నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఇచ్చిన నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ నెల 3వ తేదీన పోతలపట్టులో చంద్రబాబు నాయుడు పైన జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఆ సభలో చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ ఎన్నికల మేనిఫెస్టో 2019లో 14 ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను చూపిస్తూ ఆ మేనిఫెస్టోలో అంశాలను అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు ఒక్కటి కూడా హామీలు చేయలేదని చెబుతూనే అక్కడ చంద్రబాబు నాయుడిని నరహంతకుడు, అదేవిధంగా చంద్రముఖి లాగా అతన్ని ఒక బెడ్షీట్లో చుట్టి విసిరేయనంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబు అనేక మోసాలు చేశారు, దొంగలాగా మోసాలు చేశారంటూ కూడా చంద్రబాబు పైన జగన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యల పైన టీడీపీకి చెందినటువంటి వర్ల రామయ్య ఆయన ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు చేసిన తర్వాత ఆ వ్యాఖ్యలు అంటే వీడియో ఫుటేజ్ని కూడా వర్ల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన సందర్భంలో ఆ వీడియోని పరిశీలించిన తర్వాత ఆ వీడియో ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత ఎన్నికల ప్రధానాధికారి మీనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు కూడా వైసీపీకి సంబంధించినటువంటి జోగి రమేష్ అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి పైన కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పుడు ఈసీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు పైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైందని చెప్పచ్చు. పోతలపట్టు సభలో ఒక ఉద్దేశపూర్వకంగా మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద ఈ విధంగా నరహంతకుడు, చంద్రముఖి, లేకపోతే దొంగ అబద్ధాలు ఆడుతారంటూ ఇలాంటి అనేక పరుష పదజాలాలు ఉపయోగించారు. కాబట్టి ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. మొత్తం వీడియో ఫుటేజ్ పరిశీలించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 48 గంటల్లో దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్తుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీనిపైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు కావాలనే ఈసీకి ప్రతిరోజు వెళ్ళి ఏదో ఒక ఫిర్యాదుల రూపంలో చేస్తున్నారు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం మీద, కేంద్ర ఎన్నికల సంఘం మీద తమకి గౌరవం ఉంది. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ సంఘం ఆ సంస్థ మీద తమకి గౌరవం ఉంది, వాళ్ళ ఆదేశాలను పాటిస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి తరపున ఎవరో ఒకరు 48 గంటలలోపు ఆ వీడియోలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా చంద్రబాబు పైన వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. జగన్ ఉద్దేశిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల సభలో జగన్ మీద వ్యక్తిగత దోషణలు చేశారు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 2 రోజుల ముందు చంద్రబాబు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా వివరణ ఇచ్చుకుంటున్న నేపథ్యం చూసాం. ఇలా అటు అధికార పార్టీ మీద విపక్షాల మీద అధికార పార్టీ నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడంతో వరుస ఫిర్యాదులు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్తున్నాయి. మొత్తం ఎంతమంది ఫిర్యాదు చేసినా మొత్తం ఆ ఫిర్యాదులకు సంబంధించినటువంటి తాలూకా వివరాలను సేకరించి అందరి మీద చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి 48 గంటలు వివరణ ఇచ్చుకోవాలి. కాబట్టి ఆయన తరపున ఎవరొకరు వచ్చి వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంది.